పరిశీలన అభ్యాసనం విద్య మనోవిజ్ఞాన శాస్త్రంలో పెరుగుదల వికాసాల అధ్యయనం పిల్లల మానసిక సాంఘిక ఉద్వేగ నైతిక వికాసాల గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు. శైశవ దశలో 8-9 నెలల వయసున్న పిల్లలు చిన్న చిన్న చలన కౌశలాలను మాటలను ఇంగితాలను జస్టస్ పెద్దలను పరిశీలించి అనుకరించి నేర్చుకుంటారు. బాల్య దశలో పిల్లలు పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించినప్పుడు తమ తోటి పిల్లల ప్రవర్తనలు అనుకరిస్తారు. తమకు ఇష్టమైన ఉపాధ్యాయుల ప్రవర్తనలు అనుకరిస్తారు. ఇంట్లో జరిగే అనేక సాంఘిక విషయాలను పరిశీలించి అనుకరిస్తారు. ఉదాహరణకు మాట్లాడే భాష, ఆహార నియమాలు, వేషధారణ, పూజా విధానాలు, పండుగలు జరుపుకునే విధానాలు, ఆచారాలు, నియమాలను పిల్లలు పరిశీలించి అనుకరణ ద్వారా అభ్యసిస్తారు. కౌమార దశలో వ్యక్తి పూజ అంటే హీరో వర్షిప్ అనే మానసిక ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తి పూజలో పిల్లలు తాము అభిమానించే ఇష్టపడే వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి తాము ఏది ఇష్టపడతారో ఆ ప్రవర్తనను అభ్యసిస్తారు. ఉదాహరణకు మాట్లాడే తీరు, శారీరక కదలికలు, అభినయం, ఆలోచనలు, అభిప్రాయాలు, వైఖరుల ఇష్టాయిష్టాలు మొదలైన వాటిని అనుకరణతో అభ్యసిస్తారు. తాము అభిమానించే వ్యక్తిని నమూనాగా మోడల్గా ఏర్పరచుకుని తమ శీల నిర్మాణానికి క్యారెక్టర్ బిల్డింగ్ సమగ్ర మూర్తిమత్వ వికాసానికి ఉపయోగించుకుంటారని సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ విధంగా సాంఘిక అంశాలను పరిశీలించి అనుకరణ ద్వారా అభ్యసిస్తారు. కాబట్టి దీనిని సాంఘిక అనుకరణ అభ్యాసనం అని అంటారు. నిశిత పరిశీలన చేస్తూ అనుకరణ ద్వారా అభ్యసించడం వల్ల ఈ అభ్యసన విధానాన్ని అనుకరణ లెర్నింగ్ త్రూ ఇమిటేషన్ అంటారు. ఎవరినో ఒకరిని ఆదర్శంగాను చేసుకొని వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తూ వారిలాగా ప్రవర్తించడం వల్ల దీనిని నమూనా అభ్యాసనం లెర్నింగ్ బై మోడలింగ్ అని కూడా అంటారు. నిశిత పరిశీలన దృష్టితో జరిగే అభ్యసనం కాబట్టి దీనిని పరిశీలన అభ్యాసనం అని కూడా అంటారు. లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్. పిల్లలు పరిశీలన ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారు. పాత్ర క్రీడ ద్వారా పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. వారు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, న్యాయ అధిపతులను మొదలైన వారిని వేష భాషలు సంభాషణల ద్వారా అనుకరిస్తారు. సాంఘీకరణ ప్రముఖ పాత్ర వహిస్తుంది. బండూరా ప్రకారం పిల్లలకు సరైన నమూనాలు ఉండాలి. పిల్లలకు నెహ్రూ, గాంధీజీ, పటేల్, సుభాష్ చంద్రబోస్ మొదలైన దేశభక్తుల గురించి చెప్పినప్పుడు, వారి పటాలను చూపినప్పుడు పిల్లలు వాళ్ళని అనుకరించాలనుకుంటారు. ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా ఉండాలి. అప్పుడే వారిలో సక్రమమైన ప్రవర్తన ఏర్పడుతుంది. బండూరా పరిశీలన అభ్యాసంలో 2 రకాల మానసిక ప్రక్రియలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. వ్యక్తి నమూనా వ్యక్తితో అనేకమైన వ్యక్తి ప్రవర్తన అంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియను తదాత్మీకరణం ఐడెంటిఫికేషన్ అన్నారు. వ్యక్తి నమూనా వ్యక్తి యొక్క ప్రవర్తన అంశాలను తన మానసిక వ్యవస్థలోకి సంగ్రహించుకోవడం జరుగుతుంది. ఈ మానసిక ప్రక్రియను అంతర్లీకరణం అన్నారు, ఇంటర్నలైజేషన్. పరిశీలన అభ్యాసంలో 4 సోపానాలు ఉంటాయని బండూరా పేర్కొన్నారు. అవి అవధానం, ధారణ,
పునరుత్పాదన, పునర్బలనం. అవధానం, అటెన్షన్. పరిశీలన అభ్యాసంలో నేర్చుకునే వ్యక్తి నమూనా వ్యక్తి యొక్క ప్రవర్తన అంశాలను ఆర్జించుకోవాల్సినప్పుడు ఏకాగ్రతతో నమూనా ప్రవర్తన నిశితంగా పరిశీలించాలి ఉంటుంది. అవధానం, ఏకాగ్రత సక్రమంగా అర్థవంతంగా ఉండే అంశాలను గ్రహించే ప్రక్రియ సులభమవుతుంది. ధారణ, గ్రహించిన అంశాలను జ్ఞప్తికి ఉంచుకోవడం. ధారణ, నిశితంగా పరిశీలించిన అంశాలను దృశ్య రూపంలో కానీ శాబ్దిక రూపంలో కానీ గుర్తుంచుకోవాలి. మనసులో వాటిని అనుకరించాలి లేక అనుసరించాలి. పునరుత్పాదన, నిష్పాదన, పెర్ఫార్మెన్స్. పరిశీలన అభ్యాసనం నిశితంగా గమనించిన ప్రవర్తన అంశాలను స్మృతి పదం నుంచి జ్ఞప్తికి తెచ్చుకొని నమూనా వ్యక్తిలా ప్రదర్శించడమే పునరుత్పాదన లేక నిష్పాదన. అంటే నేర్చుకుంటున్న వ్యక్తి తనకు నచ్చిన ప్రవర్తన అంశాలను నమూనా వ్యక్తి నుండి గ్రహించి జ్ఞప్తికి ఉంచుకొని అవసరం వచ్చినప్పుడు ప్రదర్శించడమే పునరుత్పాదన. పునర్బలనం, రీఇన్ఫోర్స్మెంట్. పరిశీలన అభ్యాసం ద్వారా అనుకరించిన నమూనా ప్రవర్తన అంశాలు నమూనా ప్రవర్తనలాగా ఉన్నదా లేదా అన్నది ప్రదర్శన తర్వాత దానికంటే పునర్బలనం వల్ల తెలుస్తుంది. నమూనా ప్రవర్తనను కొనసాగించడమా వద్దా అనేది కూడా పునర్బలనం మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు తాము అనుకరణ ద్వారా ప్రదర్శించిన ప్రవర్తనలకు ధనాత్మక పునర్బలనం అందించినప్పుడే బహుమతులు, పొగడ్తలు, ప్రశంసలు, ఆమోదం మొదలగునవి అందించినప్పుడు వాటిని కొనసాగిస్తారు. లేదు, రుణాత్మకత పునర్బలనం విమర్శలు, నిందలు, దండనలు అందినప్పుడు అటువంటి ప్రవర్తనలు కనబరచరు. పరిశీలన అభ్యాసంలో జరిగే అనుకరణ బాలలు లేదా పిల్లలు నమూనా వ్యక్తి ప్రవర్తనల అవధానంతో ఆర్జించి ధారణలో ఉంచుకొని దాన్ని ప్రదర్శించినప్పుడు అతడు పొందే పునర్బలనం ఆధారపడి ఉంటుందని బండూరా అభిప్రాయపడ్డారు. పరిశీలన విద్య ప్రాముఖ్యత. పరిశీలన అభ్యాసం యొక్క విద్యా ప్రాముఖ్యత. విద్యార్థులు ఇతరుల ప్రవర్తనను పరిశీలించి అనేక విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్ఫూర్తిని కలిగించే ప్రవర్తనను పిల్లల ముందు ప్రదర్శించాలి. ఆమోదయోగ్యమైన ప్రవర్తనను విద్యార్థులు ప్రదర్శించినప్పుడు ఆ ప్రవర్తనను మెచ్చుకొని అవి విద్యార్థుల్లో స్థిరపడేటట్లు, అదేవిధంగా ఇతరులు దాన్ని చూసి ప్రేరణ పొందేటట్లు ఉపాధ్యాయులు చేయాలి. ఆమోదయోగ్యం కాని ప్రవర్తనలు విద్యార్థులు ప్రదర్శించినప్పుడు ప్రతికూలమైన పునర్బలనం గావించి వారు ఆ ప్రవర్తనను మానుకునేటట్లు చేయాలి. తద్వారా ఇతరులు అలాంటి ప్రవర్తనను అలవర్చుకోకుండా కొంత మేరకు నిరోధించవచ్చు. ఏదో ఒక రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించిన స్థానిక పెద్దలను విద్యార్థులకు నేరుగా పరిచయం చేసి వారు పిల్లలతో మాట్లాడే అవకాశం కల్పించాలి. నేరుగా మాట్లాడించే వీలు కాకపోతే ఉపాధ్యాయుడే వారి గురించి చెప్పి పిల్లలు దాని నుంచి ప్రేరణ పొందేటట్లు చేయాలి. దేశ నాయకుల, శాస్త్రజ్ఞుల, వివిధ రంగాల్లో విశిష్టమైన స్థానంలో ఉన్నవారి జీవిత చరిత్రలను, వారు అందించిన సేవల గురించి నాటకాల ద్వారా తెలపాలి. ఇలా తెలిపేటప్పుడు విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని చెప్పాలి. విద్యార్థుల బహుమానం, దండనపై ఆధారపడకుండా వారే స్వంత ప్రమాణాలను ఏర్పరచుకొని వాటిని సాధించేందుకు ప్రయత్నించేటట్లు, తద్వారా సంతృప్తిని పొందేందుకు విద్యార్థులను సంసిద్ధం చేయాలి.